ఎప్పుడు ట్రై చేసినా గానీ 'ప్రభాస్' గారి సినిమాకి నాకైతే ఫస్ట్ ఇలాగే చూపిస్తూ ఉంటుందనమాట. మరి మీరు గూడా ఇదే ఫేస్ చేశారా? కామెంట్ చేయండి. ఈరోజు అయ్యగారు అంత ఫాస్ట్‌గా పరిగెత్తడానికి కారణం ఏంటంటే గనక, వాడి బ్యాక్ సైడ్ అయితే బ్యాగ్ లేదు. సో, ఆ బ్యాగ్‌ని నేనే పట్టుకున్నాను. అదనమాట కాన్సెప్ట్. అందుకే రాకెట్‌లాగా ఎళ్తున్నాడు. వీడిని స్కూల్ దగ్గర దింపడంతో పాటు ఈరోజు చాలా పనులైతే ఉన్నాయి. సో, వీడినైతే దింపేశాను. ఇంత ఫాస్ట్‌గా అయితే నేను ఎళ్ళట్లేదు మామ. ఇదేంది అంటే గనక 2x స్పీడ్‌లో అయితే పెట్టాను. ఈరోజు మీకు ఉపయోగపడే బిజినెస్ టెక్నిక్ కూడా చెప్తాను మామ. నేను కూడా షాక్ అయ్యాననమాట విన్న తర్వాత అయితే మాత్రం. సో, పనుందని చెప్పి ఇలా బయటకైతే వచ్చాము. ఈ ప్లేస్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎప్పుడైనా మనం ఫస్ట్ కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చిన్నదైనా గానీ స్టార్ట్ చేసి దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మిషన్స్ చూస్తూ ఉన్నారు కదా! ఇవి అరౌండ్ 2 కలిపి 3,00,000 దాకా పడతాయంట. బటన్స్ ప్లస్ హోల్స్ ఆ 2 కలిపి అయితే వేయటానికి 15 రూపీస్ తీసుకుంటారు ఒక షర్ట్‌కి. ఇలా రోజు మొత్తంలో కనీసం 500 షర్ట్లయినా వస్తాయి. సీజన్ అయితే గనక. అదే అన్‌సీజన్ అయితే అటు ఇటుగా 200 షర్ట్లన్నా వేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అరౌండ్ డైలీ 3000 అంటే ఖర్చులు, మెయింటెనెన్స్‌లు అన్నీ పోను కనీసం 50,000 అయినా చేతిలో ఉంటాయన్నమాట. ఆ మెషిన్స్‌తో పాటు చిన్న చిన్న ఐటెమ్స్ కూడా కొనాలి. సో, మొత్తానికి వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్‌కైతే వచ్చేసాను. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఆ తర్వాత అగ్గివేరునైతే స్కూల్ నుంచి తీసుకెళ్తా ఉన్నాం. అదేననమాట మా అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకెళ్ళి దింపేసి యాజ్ యూజువల్‌గా మన వర్క్ స్టార్ట్ చేసామనమాట. అంతా అయిపోయాకైతే గనక స్వీట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం క్వాలిటీ బావుంటదని చెప్పి అయితే తీసుకున్నాననమాట. కాకపోతే స్వీట్స్ తక్కువ, హాట్ ఎక్కువే తీసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల. అనివార్య కారణాలంటే ఏమీ లేవు. జలుబులు, దగ్గులు ఈ శీతాకాలానికనమాట. ఓకే. అది కూడా కంప్లీట్ చేసేసుకొని 'ఐలాన్' అని ఫస్ట్ టైమ్ తెలుగులో అయితే రిలీజ్ అయింది. ఆహాలో అవైలబుల్‌గా ఉంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్‌లో పెట్టాను. 'ప్రసాద్ ది వ్లాగర్' అనే ఛానల్‌లో ఉంది. చూడండి ఒకసారి. దాని తర్వాత 'రాజాసాబ్' టికెట్లు వదిలారని నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేసి చూశాను. ఎప్పుడు కూడా 'ప్రభాస్' గారి సినిమాకి ఖచ్చితంగా ఇలా అయితే అవుతది. సర్వర్ పనిచేయట్లేదు అని. మీరు కూడా ఇలా ఫేస్ చేసుంటే గనక కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఇంటికొచ్చాను. మొత్తం వీడియో స్టార్ట్ చేసేప్పటికే 11 అయింది. కాకపోతే 'ఐలాన్' అనే మూవీ గురించి అయితే చెప్పాననమాట. అసలు థియేటర్‌లో దొరకలేదు అప్పట్లో. మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాను. అదయిపోయాక ముందు రోజు వ్లాగ్ అయితే మేమే చూసుకుంటున్నాము. యూట్యూబ్‌లో ఉండాలంటే ఒక్క వ్యూ వచ్చినా గానీ దాన్ని కంటిన్యూ చేయగలిగితేనే ఉండగలం. సో, అది నాకు ఎక్స్‌పీరియన్స్‌డ్. దాని తర్వాత అర్ధరాత్రి 2కి ఫ్యాన్ పాడే ఆగిపోయింది. సో, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మొత్తానికి నైట్ కుస్తీలు పడి ఏదో రకంగా ఫ్యాన్‌నయితే రెడీ చేశాను. కానీ ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం మొత్తం మారిపోయింది మామ. మీకిప్పుడు వస్తది చూడండి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది ఏంటి అని. దాంట్లో ఉన్న డిఫరెన్స్‌ని మీరే కింద కామెంట్ చేయండి. ఫ్యాన్ చూసారు కదా! దీంట్లో ఏం డిఫరెన్స్ వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మామ. ఈ వీడియోకి ఇంతే. నిద్రొస్తుంది. గుడ్ నైట్.